సో హలో గైస్, ఇప్పుడే ఓజీ ట్రైలర్ చూడడం జరిగింది. సో అఫీషియల్ గా అయితే ఇయ్యలేదు. ఫస్ట్ టైం ఒక ట్రైలర్ ని ప్రవేశ్ లో చూడాల్సి వచ్చింది. ఎందుకంటే డివి వాళ్ళు అసలు అఫీషియల్ గా వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేయలేదు, ఎక్కడ కూడా యూట్యూబ్ లో. ఇప్పుడు ఎక్కడైతే నిన్న రిలీజ్ ఏమిటి జరిగిందో ఓజీది, అక్కడే ఎవరైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నాడో ఎన్ని సార్లు అడిగించుకున్నారంటే ట్రైలర్ ని ఇంకా కట్ కాలేదు, ఫైనల్ ఉందని చెప్పి ట్రైలర్ అన్నయ్య చెప్పకుండా ఆపిరట. ఆపేసి అని చెప్పి నిన్న 3 సార్లు అడిగించుకున్నాక లాస్ట్ ఫైనల్ గా అక్కడే రిలీజ్ చేశారు. రిలీజ్ ఈవెంట్ లో ఆ రిలీజ్ అయిందని పట్టుకొని మనోళ్ళంతా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అక్కడతో కాకుండా మొత్తం యూట్యూబ్ లో పెట్టి పెట్టేశారు. ఫస్ట్ టైం ఒక ట్రైలర్ ని కూడా ప్రైవేసీ లో చూడాల్సి వచ్చింది. సో ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏం అర్థం అవ్వట్లేదు. డైరెక్ట్ సినిమా రిలీజ్ చేయంటున్నారు. ఎట్లా ఇప్పుడు అందరు చూసేసారు ట్రైలర్ ని మొత్తం. ఎక్కడంటే అక్కడ చేసింది ఒక్కసారి రిలీజ్ చేసినా కూడా మొత్తం ఎవరైతే మన ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క యూట్యూబ్ లలో పెట్టి పడేశారు. సో ఆ ప్రవేశ్ లో చూసినా కూడా ఆ ట్రైలర్ చూస్తే గూప్ జంప్స్ వస్తున్నాయి. అన్న మాటలు గాని, పవన్ కళ్యాణ్ ఎంట్రీ గాని, ముంబై వస్తున్న తలలు జాగ్రత్త అని చెప్తుంటే నీ తల్లి గూప్ జంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క షార్ట్ మైండ్ పోతుంది లోపల చూడాలంటే. ఆ ట్రైలర్ ఇప్పుడు ఎక్కడైతే అఫీషియల్ చూడకుండా అంత క్లారిటీ లేకుండా, ఎక్కడ కూడా క్లారిటీ ఎవరు లేదు, తీయలే. సో ఎక్కడైతే తీసిన మట్టికి చూసిన దగ్గర ప్రతి ఒక్కటి అసలు ఎంట్రీ ఇవ్వడం కానీ, ఫోన్ లో నేను వస్తున్నా అని చెప్పడం కానీ, విలన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం కానీ, ట్రైలర్ మొత్తం గూస్ బంప్స్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే స్టోరీ మొత్తం ఒక కత్తి సాన పట్టుకొని తిరుగుతా అన్నట్టుగా లీక్ చేశాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే కూడా. ట్రైలర్ లో చూస్తే అర్థమవుతుంది ఈసారి ఎంత అత్తారింటికి దారే సినిమా గబ్బర్ సింగ్ లాంటి కాకుండా ఓజీ అనేది ఒక సెన్సేషన్ చరిత్ర సృష్టించబోతుంది. నాకు తెలిసి ట్రైలర్ చూసినాక నాకు అనిపించింది అసలు మామూలుగా లేదు. ఆ ఉన్న 2 minutes 30 seconds అయినా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రతి సీన్ గానీ, ఆ గ్యాంగ్స్టర్ రావడం గానీ, కత్తితో ఎంట్రీ ఇవ్వడం, కార్ లో దిగిపోవడం గానీ, ఆ డైలాగ్ గానీ, డెలివరీ గానీ అసలు సూపర్ ఉన్నాయి. ఓజీ వస్తున్నాడనే తాటు అతనే దిగాలని మాట్లాడడం, అయ్యమ్మా అసలు పిచ్చి లేకపోయింది. మైండ్ బ్లోయింగ్ ఉన్న ఒక్కొక్క సీను ట్రైలర్ తోటే ఉచ్చబోపించారు. కానీ ట్రైలర్ ఎందుకు ఆపుతున్నారు, అఫీషియల్ గా ఎందుకు రిలీజ్ చేయట్లేదు అర్థం అవుతలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కోరుకునేదంటే నువ్వు ట్రైలర్ రిలీజ్ చేయకరా బాబు, మాకు అవసరం లేదు, ఇక మేము ఎట్లాగో చూసేసాం, సినిమా ఇస్తే చాలన్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను అంతమంది ఓప్స్ ఎదురు చూసారు, థియేటర్ లో పెట్టుకొని చూద్దామని ఓప్స్ రెడీగా ఉన్నా కూడా నేను రాత్రి ఆల్మోస్ట్ 12 వరకు వెయిట్ చేశారు ట్రైలర్ ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారా లేదా లేదా అని. అయినా కానీ ఇంటికి కూడా కాలే. డివి ఓడికి ఏం చేశాడు, ఒక్కడేసారి రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసేసాడు. అదే అందరు వీడియోలు తీసేశారు, యూట్యూబ్ లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు అదే మొత్తం వైరల్ గా మారింది. ఏంటంటే ఒక ట్రైలర్ ని ప్రవేశ్ లో కూడా చూడాల్సి వస్తుందని ఫస్ట్ టైం ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. సో అంతగా కిక్కిస్తున్నారు. సినిమా పైన ఇంకా హైప్ పెంచుతున్నాడు. ఎలా అంటే ట్రైలర్ వదిలేసి ఇంకా వాళ్ళకి ఆశలు తగ్గిస్తాడేమో అనుకున్నాడు, కానీ ట్రైలర్ ఆపేసి ఫ్యాన్స్ లో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ ఇంకా పిచ్చి చెప్తున్నాడు. ఇంకా టికెట్లు బుక్ చేద్దామని చూస్తే మాత్రం విత్ ఇన్ సెకండ్ ఈ అమ్మ ఎక్కడ ముట్టుకున్నా అన్ని బుక్ అయిపోతున్నాయి. ఎక్కడ కూడా లేదు. ఫైనల్ గా అయితే 2 టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. రివ్యూ కూడా చూడాలని పొద్దున తీసుకున్నాం. కానీ సినిమా మాత్రం గుజ్బుల్ ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు మాక్సిమం అందరికి. సో కొందరికి తెలియకపోవచ్చు. ప్రైవేస్ లో అయితే చాలా ఛానల్స్ రిలీజ్ చేశారు, చూడండి కావాలంటే. ఇంకా డివి వాళ్ళు అయితే అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. కానీ ఆల్మోస్ట్ లాస్ట్ పవన్ కళ్యాణ్ అన్న చేత కూడా అరిగిపించుకున్నారు, రిలీజ్ చేయండి ఇకనైనా, కట్ చేయలేదని చెప్పినా కూడా అవసరం లేదు రిలీజ్ చేసి అడిగినా కూడా ఫైనల్ గా అక్కడ రిలీజ్ చేశారు తప్ప ఛానల్ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ట్రైలర్ చూడండి గూస్ బంప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గానీ, ఆ ముంబైకి వస్తున్న తలలు తెగి పడతాయి, తలలు జాగ్రత్త అని డైలాగ్ చెప్పడం, మన కత్తి పట్టుకుని ఎంట్రీ ఇవ్వడం కానీ అసలు మామూలుగా లేదు. పిచ్చికిచ్చాడు ట్రైలర్ మాత్రం. సినిమా మాత్రం ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉండబోతుంది అనుకుంటున్నాం. ఇక థియేటర్లు కాలిపోతే మాడిపోతాయి అంతే, ఇంకేం చెప్పలేదు దానికి.